వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా? లేదా అధికారంలో లేరా? అనే అంశంతో సంబంధం లేకుండా తనకున్నటువంటి ఫాలోయింగ్, తనకున్నటువంటి ఇమేజ్ మాత్రం రవ్వంత కూడా ఎక్కడా తగ్గడం లేదు. తనను అభిమానించే వాళ్ళ సంఖ్య రవ్వంత కూడా డ్రాప్ అవ్వడం లేదు. పైగా కాస్తో కూస్తో పెరిగింది అనే సంకేతాలు చాలా క్లియర్ కట్గానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మార్పునైతే తనను అభిమానించే వాళ్ళు బాగా గమనించారు. ఆ మేరకు సోషల్ మీడియాలో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఏంటా మార్పు? సరే, అధికారంలో ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా ఆ ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ మధ్యలో చాలా లేయర్స్ ఉంటాయి జగన్ గారి వరకు వెళ్ళాలి అంటే. అండ్ జగన్ గారు కూడా ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం కదా, వాళ్ళు ఓట్లు వేస్తారు కదా అని చెప్పి అక్కడే ఉండిపోయారు. కానీ ఒక పార్టీ ఉందని, పార్టీకి నాయకత్వం ఉందని, కింద క్యాడర్ ఉంది అని, వాళ్ళ గురించి పట్టించుకోవాలి అని చెప్పి ఆలోచించలేదు అన్న విమర్శలు అయితే ఎదుర్కొన్నారు జగన్ గారు. కానీ ఇప్పుడు ఆ విమర్శ ఎక్కడా వినిపించకుండా పైగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుస్తున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలవాలనుకుంటున్నామని ఏదో కరెక్ట్ ఫార్మేట్లో తన వరకు ఆ వినతి కనుక వెళ్తే ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా కలుస్తున్నారు. కనీసం భుజం మీద చేయి వేసి ఒక ఫోటో అయినా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. సో నిజం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువగా అభిమానించే వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఆరాధించే వాళ్ళకు ఇప్పుడు జగన్ను కలవడం, జగన్ ఫోటో దిగడం వాళ్ళతోటి ఇది ఒక వరంలాగానే ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మరింతగా కొందరు యాక్టివ్గా పని చేయడానికి కూడా ఇది కారణమైతే అవుతూ ఉంది. దిదేశ్రేణి నాయకత్వమే కాదు, కిందన కార్యకర్తలు అనబడే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి తనతో ఒక ఫోటో దిగలుగుతూ ఉన్నారు. సో దాదాపు ఎవరడిగినా కాదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలుస్తూ ఉన్నారు. ఎవరడిగినా కాదనకుండా అయితే కలుస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు పార్టీ వైపు ఓ కుప్పలు కింద నుంచి పై వరకు అందరికీ ఏదో ఒక పదవి అయితే ఇస్తూ ఉన్నారు. పార్టీలో ఏదో ఒక బాధ్యతలు అయితే అప్పగిస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీల పదవులు బాధ్యతలు అప్పగించుకుంటూ, మరొకవైపు క్యాడర్ని కలుసుకుంటూ ఒక కొత్త జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు అని అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. తన పిక్చర్ అయితే ఒక న్యూ జగన్మోహన్ రెడ్డి అని. ఈ విషయం తనను అభిమానించే వాళ్ళే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలవడం, అందరితో చర్చించడం, అందరికీ అందుబాటులో ఉండడం, తనను కలవాలనుకుంటే ఎవరైనా కలవగలుగుతూ ఉండడం నిజంగానే పాజిటివ్ సైనే వాళ్ళ పార్టీ కోణంలో నుండి. అండ్ అదే సమయంలోనే కొన్ని నెగిటివ్స్ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఏంటి అన్న తర్వాత చర్చించుకుందాం.